तेलंगाना के न्यूज़ में अब तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर की जानिब पुलिस पुलिस ने किया 3 अफराद को गिरफ्तार। बताया गया कि टेंशन डाइवर्जन गैंग से था इनका ताल्लुक़। इनके कब्जे से 77 के करीब एंड्रॉयड मोबाइल फ़ोन्स और 2 व्हीलर गाड़ी भी जब्त की गई, जिसकी मालियत 25 लाख रुपए बताई गई। बोयिनपल्ली पुलिस की जानिब से ये एक बड़े केस को क्रैक डाउन किया गया। इनके नाम घंटा चिन्ना, प्रधान श्रीकांत और वोला गोपीराव बताया गया, जबकि एक और जागीर जिसे रिसीवर के तौर पर पेश किया गया, जिसे मफरूर भी बताया गया। इस सिलसिले में तफसीलात में बताया गया कि कोला राजा नरसिम्हा, जो कि पीरजादीगुड़ा उप्पल के रहने वाले की जानिब से कंप्लेंट दर्ज किए जाने के बाद पुलिस ने यह बेहतरीन काम किया और 250 के करीब सीसीटीवी कैमरास की मदद से आखिरकार इन रहज़नों का पर्दाफाश कर दिया गया। ये तमाम तर कार्रवाई पी गोपाला कृष्णामूर्ति, असिस्टेंट कमिश्नर पुलिस, बेगमपेट डिवीज़न नॉर्थ जोन की राज निगरानी में श्री डी तुलजाराम, डीएसआई बोयिनपल्ली, वी सदा नायक, डीआई बोयिनपल्ली, वी त्रिपाठी राजू, एसएचओ बोयिनपल्ली क्राइम टीम में, जबकि इस मुकम्मल काम की निगरानी श्री पी गोपाला कृष्णामूर्ति, एसीपी बेगमपेट डिवीज़न के साथ साथ पी अशोक, एडिशनल डीसीपी एस रेशमी पेरुमाल, आईपीएस डिप्टी कमिश्नर पुलिस नॉर्थ जोन ने अंजाम दी। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। అందరికీ నమస్కారం। ఈ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 13వ తారీఖు నాడు మార్నింగ్ అవర్స్లో తాడ్బండు చౌరస్తా దగ్గర పీర్జాదిగూడ చెందిన రాజా నరసింహ అనే వ్యక్తి నడుచుకుంటూ పోతున్నప్పుడు ఈ బైక్ మీద ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక అతను కింద పడిపోయి అంటే ఏదో హెల్ప్ కోసం చూస్తున్నట్లు అనిపిస్తున్నప్పుడు ఈ రాజా నరసింహ అనే వ్యక్తి అతనికి సాయం చేయడానికి పోయిన తర్వాత ఇంకొక వ్యక్తి అతన్ని కొద్దిగా డైవర్టింగ్ అటెన్షన్ లెక్క చేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని ఒక కవర్ అడ్డం పెట్టి దొంగతనం చేయడం జరిగింది. తర్వాత అతను రియలైజ్ అయ్యి చూసేసరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్లాంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ ఒక 3-4 కూడా బోయినపల్లి పోలీస్ స్టేషన్లో జరిగినాయి. అయితే ఈ కేసెస్ ఎంఓ సేమ్, అంటే ఈ డైవర్టింగ్ అటెన్షన్, అదేవిధంగా వాళ్ళ మెయిన్ ఈ మొబైల్ థెఫ్ట్ అనేది చేయటం. దీంతో మా డీసీపీ గారు రష్మీ పెరుమాల్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ అశోక్ సారు వీరి యొక్క సూచనల మేరకు మా క్రైమ్ టీము డిఐ సర్దార్ సింగ్ సార్, తర్వాత అదేవిధంగా ఎస్హెచ్ఓ తిరుపతి రాజు, తర్వాత క్రైమ్ టీం అంతా కలిసి ఈ ఆఫెన్స్ జరిగిన ప్రదేశం నుంచి చుట్టుపక్కల నైబరింగ్ ఏరియాస్ అన్నీ కలిపి దాదాపు 250 సీసీ కెమెరాలు కూడా వెరిఫై చేయడం జరిగింది. తర్వాత ఈ అఫెండర్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈ తాడ్బండ్ ఎక్స్ రోడ్ ఏరియాలో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ 2 బైక్ల మీద 3 వ్యక్తులు, గంటా చిన్న అనే అతను, అదేవిధంగా శ్రీకాంత్, గోపీరావు అనే ఈ 3 వ్యక్తులు 2 బైక్ల మీద సస్పిషియస్గా తిరుగుతూ కనిపించారు. అదేవిధంగా అంతకుముందు గతంలో సేకరించిన సీసీ కెమెరాల్లో వీళ్ళ ఆనవాళ్ళు కూడా మ్యాచ్ కావటం వల్ల ఇమీడియట్గా వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వాళ్ళ పొజిషన్లో ఒక 3 సెల్ ఫోన్లు, అదేవిధంగా 2 బైకులు చేసి తర్వాత తదుపరి ఇంట్రాగేషన్లో వాళ్ళు రిమైనింగ్ ఒక టోటల్ 76 మొబైల్ ఫోన్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. మెయిన్గా వీళ్ళు ఏంటంటే ఈ గంటా చిన్న అతను, ఇతను మెయిన్ అఫెండర్. దీంట్లో ఇతను ఈ దిల్సుఖ్నగర్ ఏరియాలో సాయిబాబు గుడి సమీపంలో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. 2017లో ఇతను హైదరాబాద్కు రావడం జరిగింది, నేటివ్ ఆఫ్ ఒరిస్సా. ఇక్కడ ఆటో డ్రైవర్గా చేసుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్లో ఇతను వేరే వాళ్ళ దగ్గర ఈ మొబైల్ థెఫ్ట్ దొంగతనం దాంట్లో ఇతను వాళ్ళకి ఒక అసిస్టెంట్గా పనిచేసిండు. తర్వాత ఇతనే ఒక 2 వ్యక్తుల్ని, వీళ్ళు కూడా ఒరిస్సా వాళ్ళని డిప్యూట్ చేసుకొని ఈ మొబైల్ థెఫ్ట్లు అనేది కంటిన్యూస్గా వీళ్ళు చేయటం జరిగింది. అయితే ఈ జాగీర్ అనే ఇతను రిసీవర్. గతంలో కూడా ఈ 3 ఈ అఫెన్సులు చేసిన తర్వాత మొబైల్ ఫోన్స్ని అతనికి ఈ మెసెంజర్ ద్వారా అతనితోటి కాంటాక్ట్లో ఉండి ఇంతకుముందు దాదాపు 50-60 మొబైల్ ఫోన్స్ అతనికి అమ్మటం జరిగింది రిసీవర్కి. ఆ జాగీర్ అనే వ్యక్తి ప్రస్తుతం అతను ఎక్కడ మొబైల్ ఫోన్స్ కానీ ఎట్లాంటివి ఏమి యూజ్ చేయకుండా మెసెంజర్ ద్వారానే వీళ్ళ కాంటాక్ట్లో ఉన్నాడు. అతని కోసం కూడా మా టీము ఎఫర్ట్స్ చేస్తున్నారు.
అతన్ని పట్టుకున్న తర్వాత ఇంకా మొబైల్ ఫోన్స్ దొరికే అవకాశం ఉంది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా అంటే అన్ని ఈ అఫెన్స్ చేసిన తర్వాత ఒక 100-150 గదులు అంతా కలిపి ఒకేసారి అతనికి ఇచ్చిన తర్వాత అవి ఎక్కడికో అంటే అదర్ కంట్రీస్కి అవి ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉందని వీళ్ళ ఎంక్వైరీల ద్వారా తెలుస్తున్నది. తప్పకుండా అతన్ని కూడా అదుపులో తీసుకున్న తర్వాత ఫర్దర్గా ఏమన్నా ఉంటే ఈ రికవరీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటివరకు కూడా ఈ మొబైల్ ఫోన్స్ సంబంధించి ఇప్పుడు ఈ 76 ఫోన్లలో 11 మొబైల్ ఫోన్స్ సంబంధించి ఈ ఒక 8 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి. మిగతావి కూడా దాదాపు 64 ఫోన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా దొరికేది ఉంది. ఇవన్నీ వాటి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ బాధితులకు కూడా ఈ మొబైల్ ఫోన్స్ వాళ్ళకు రికవర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అదే వెరిఫై చేస్తున్నాం. వైజాగ్ ఏరియాలో ఇంతకుముందు వీళ్ళు అరెస్ట్ అయినట్లు తెలుస్తుంది. అది ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సింది. 5 lakhs ఉంటుంది, ఇంక్లూడింగ్ 2 బైక్స్. అది కూడా నెంబర్ లేని బైక్స్. అవి కూడా ఓనర్స్ ఎవరు అనేది వెరిఫై చేస్తున్నాం, ట్రాక్ చేస్తున్నాం ఓనర్స్ అవి. ఎందుకంటే చాలా వరకు కూడా ఈ లాక్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు. దాంతో మనకు ఇన్ఫర్మేషన్ ఈ ఐఎంఈ నెంబర్ ద్వారా ట్రేస్ అయ్యే అవకాశం ఉంది.